నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర ఆలయము కృష్ణా జలాలతో నీట మునిగింది. ఈ సంవత్సరంలో 8 నెలల పాటు కృష్ణా జలాల గర్భంలో జల సమాధి అయి కేవలం 4 నెలలు మాత్రమే పూజలు అందుకుంటుంది. సంగమేశ్వర ఆలయం ప్రస్తుతం కృష్ణా జలాలు త్వరగా రావడంతో సప్త నదుల సంగమేశ్వరం నీట మునిగింది. సంగమేశ్వర ఆలయంపై మా కరెస్పాండెంట్ శ్యామ్ మరింత సమాచారం అందిస్తారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సప్త నదుల సంగమం సంగమేశ్వరంలో కృష్ణా జలాలు ప్రవేశించాయి. ముఖ్యంగా శ్రీశైల జలాశయంలో 885 అడుగులు నీటి మట్టం కాగా ముఖ్యంగా 840 అడుగులు చేరే లోపల ఈ కృష్ణా జలాలు సంగమేశ్వరుని యొక్క వేపదారుల లింగం సంబంధించి అది జల సమాధి అవుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో 8 నెలల పాటు మాత్రమే ఈ సంగమేశ్వర ఆలయం నీట మునుగుతుంది. అయితే 4 నెలలు మాత్రమే ఈ యొక్క వేపధార శివలింగ సంగమేశ్వర ఆలయము జల సమాధించి బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు కేవలం 80 రోజులు మాత్రమే ఈ సంగమేశ్వర ఆలయం జల సమాధి కాకముందు మనకి బహిర్గతం అయ్యేది, పూజలు అందుకునేది. అయితే మొన్న శుక్రవారం తర్వాత ఈ యొక్క జలాలు ముందస్తుగానే రావడంతో శ్రీశైల జలాశయంలో ఈ సంగమేశ్వర ఆలయం నీడ మునిగింది. ముఖ్యంగా ఈ యొక్క సప్త నదుల సంగమమైన ముఖ్యంగా కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారథి అలాగా భవనాసి ఈ యొక్క 7 నదుల సంగమమే ఈ యొక్క సంగమేశ్వర ఆలయం. ముఖ్యంగా ఈ సప్త నదుల సంగమం వద్ద పుణ్యస్థానాలను ఆచరిస్తే ఎంతో సుఖశాంతులు కలుగుతాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని ఒక ప్రతిష్ఠ ఉండడంతో ఈ యొక్క సప్త నదుల సంగమం వద్ద చాలా వరకు ఇక్కడ భక్తులు ఈ యొక్క దర్శించడానికి ఎక్కువ ఇష్టపడతారు. ముఖ్యంగా దీని యొక్క చరిత్ర చూస్తే ద్వాపర కాలంలో పాండవులు వనవాసము చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక్కడ శివలింగాలను ప్రతిష్ఠించాలని ధర్మరాజుకు తెలియజేయడంతో ఆ యొక్క శివలింగాలను తెచ్చేందుకు భీమునికి ఈ పనిని అప్పగించారు. అయితే భీముడు మాత్రం కాశీలో 5 పంచలింగాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించే క్రమం ఉంది. ఈ యొక్క సప్త నదుల సంగమం వద్ద పాండవులు సంచరించేందుకు గుర్తుగా ఈ శివలింగాలను ప్రతిష్ఠించాలని చెప్పడంతో ఆ టైంలో కనీసం ఈ యొక్క పంచలింగాలను ఏర్పాటు చేయలేకపోవడంతో ఆ విగ్రహాలకు బదులు వేప చెట్టు ద్వారా అంటే వేపధార శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ శివలింగానికే ప్రతిష్ఠించడం ద్వారా ఈ పూజలు అందుకునే క్రమం ఈ సప్త నదుల సంగమమైన సంగమేశ్వర ఆలయంలో ఈ యొక్క పూజలు అందుకుంటున్న ఈ సంగమేశ్వరుడు ఈ శివుని ఈ యొక్క వేపదారుడైన ఈ శివుని పూజించడం వలన ఎంతో సుఖశాంతులు కలుగుతాయని ప్రతిష్టతో ముఖ్యంగా మనకు ఆత్మకూరు నుంచి 50 కిలోమీటర్లు అలాగే నందికొట్కూరు నుంచి 25 కిలోమీటర్ల మేర ఈ యొక్క సప్తనదుల సంగమేశ్వర ఆలయానికి రావాల్సి ఉంటుంది. కేవలం 4 నెలలు మాత్రమే ఈ యొక్క బయట ఉండి పూజలు అందుకునే ఈ యొక్క సప్తనది సంగమేశ్వరుడు పెద్ద ఈ ఆలయానికి మంచి ప్రతిష్ట ఉంది. అందుకే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సప్తనది సంగమేశ్వర ఆలయం ఒక పెద్ద ప్రసిద్ధి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ ఖాదర్తో శ్యామ్, మెగా 9 టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.